నిజామాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్బీఐ కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీ చేశారు. నగదు ఎత్తికెళ్లిన తర్వాత ఏటీఎంలకు నిప్పు పెట్టారు. 50 లక్షల రూపాయల వరకు చోరీ అయినట్లు అనుమానిస్తున్నారు. చెక్ చేసుకొని నిజామాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్బీఐ కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీ చేశారు. నగదు ఎత్తికెళ్లిన తర్వాత ఏటీఎంలకు నిప్పు పెట్టారు. 50 లక్షల రూపాయల వరకు చోరీ అయినట్లు అనుమానిస్తున్నారు. ये अंदर आए, सब जगह स्प्रे मार रहे हैं, मुंह पे मास्क लगाए। ये आया, ये अंदर आए, सब जगह स्प्रे मार रहे हैं, मुंह पे मास्क लगाए। నిజామాబాద్ లో ఏటీఎంలలో చోరీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ నిజామాబాద్ నగరంలో కేవలం ఒక గంట వ్యవధిలోనే 2 ఏటీఎంలలో చోరీ జరగడం అనేది కలకలం రేపింది. ఇదంతా కూడా మహారాష్ట్రకు సంబంధించిన ముఠా చేసిన పనిగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. వీరంతా కూడా 2-3 రోజుల క్రితం ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించినట్లుగా భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక వైట్ కలర్ కారులో అలాగే ఒక బైక్ పై వచ్చిన వేర్వేరు బృందాలు ఈ 2 చోట్ల చోరీకి పాల్పడ్డట్లు మాత్రం ఒక అంచనాకు వచ్చారు. ఏదైతే వర్ణి రోడ్డులోని సాయి నగర్ లో ఎస్బీఐ ఏటీఎం ను ధ్వంసం చేశారు. అయితే వీరు ఏటీఎం లోకి ప్రవేశించిన వెంటనే లోపలున్న సీసీ కెమెరాలను మూసేశారంటే బ్లాక్ చేశారు. ఆ తర్వాత ఏటీఎం మిషన్ పై ఒక రకమైన స్ప్రే కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ స్ప్రే చల్లిన తర్వాత మిషన్ కి నిప్పు పెట్టారు. పూర్తిగా కాలిపోయిన తర్వాత లోపలున్న నగదును అలాగే దానికి సంబంధించిన క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పాంగ్రా, హైదరాబాద్ లోని పాంగ్రా సమీపంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎం పై కూడా ఇలాగే దాడి చేశారు. ఏటీఎం లోకి చొరపడిన తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేసి ఆ తర్వాత దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఈ నిప్పు పెట్టడం అనేది ఈ కొత్త సంఘటనగా చెప్తున్నారు. అంటే గతంలో ఏటీఎంలను ధ్వంసం చేసి క్యాష్ ఎత్తుకెళ్లడం అలాగే ఏటీఎం మిషన్లను కూడా ఏకంగా ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి ఎత్తుకెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాటికి నిప్పు పెట్టడం అనే విషయంలో పోలీసులు వేరే కోణంలో పరిశీలన జరుపుతున్నారు. అంటే వీరు నగదును ఎత్తుకెళ్లడానికి మిషన్ మొత్తం కాల్ చేసిన తర్వాత ఎత్తుకెళ్లారా లేదా నగదు తీసుకున్న తర్వాత నిప్పు పెట్టారనే విషయం కూడా తేలాల్సి ఉంది. అంటే ఆనవాళ్ళు దొరకకుండా, ఆధారాలు దొరకకుండా కూడా ఇలా నిప్పు పెట్టే ప్రయత్నాలు చేస్తారని కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా ఒక మహారాష్ట్రకు సంబంధించిన ముఠా ఈ ప్రాంతంలో ఏటీఎంలపై ప్రత్యేకంగా దాడులకు దిగబడినట్టుగా మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ శ్రీపతి.